ఒక హెర్క్యూలియన్ టాస్క్ చేతిలో ఉందని ఇద్దరికీ తెలుసు. ఇప్పుడు ఒక 1 ఇయర్ జర్నీ అయింది ఆల్మోస్ట్. ఓకే. కాశ్మీరు, రాజస్థాన్, అరుణాచల్ ప్రదేశ్, వైజాగ్ ఆల్ 4 కార్నర్స్ ఆఫ్ ద కంట్రీ వీ హ్యాడ్ టు ప్లాన్. అండ్ మనకు తెలిసిన విషయం ఏంటి, ఇట్స్ గోనా బి బ్యాక్ టు బ్యాక్. మనం ఎక్కడ మధ్యలో ఒక 4 రోజులు గ్యాప్ తీసుకోవడమో లేకపోతే మీరు ఎలా నమ్మారు నాని బ్రో ఈ టీం పుల్ ఆఫ్ చేసేస్తుందని? నో, అంటే నాకు ఇప్పుడు డౌట్. నేను అసలు అలా చూడండి, అంటే చేయగలరా చేయలేదని, చేయగలిగేలాగా చూసుకోవడం నా బాధ్యత కూడా. ఒకసారి మనం దిగిన తర్వాత ఐఎమ్ ఆల్సో ఈక్వల్లీ పార్ట్ ఆఫ్ దట్ టీమ్. సో సీ, ఇట్ ఈస్ ఫస్ట్ థింగ్ ఇస్, డూ వీ హ్యావ్ ద మోటివేషన్ టు పుల్ ఇట్ ఆఫ్? డూ వీ హ్యావ్ ద ఎక్సైట్మెంట్ విత్ వాట్ వీ హ్యావ్? మన దగ్గర ఉన్న మెటీరియల్లో ఆ దమ్ ఉందా? ఎలాంటిదైనా ఎంత కష్టమైనా సరే, ఇట్ విల్ బికమ్ హార్డ్ టు పుల్ ఇట్ ఆఫ్ వెన్ ఇట్ ఈస్ ఎవ్రీ డే సంథింగ్ ఈజ్ నాట్ పుషింగ్ యూ టు డూ. దెన్ ఇట్ బికమ్స్ ఎక్స్ట్రీమ్లీ హార్డ్. చాలా కష్టమైపోతుంది. నాకు ఐనో మన దగ్గర చాలా, మనం ఇప్పుడు కాశ్మీర్ వెళ్ళి తీద్దాం అనుకున్న సీన్లలో చాలా ఎక్సైట్మెంట్ ఉంది. అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళి తీద్దాం అన్న సీన్లో చాలా ఎక్సైట్మెంట్ ఉంది. లొకేషన్లో కాదు ఎక్సైట్మెంట్ ఉన్నది, ఆ సీన్లో ఉంది, ఆ కంటెంట్లో ఉంది. సో మనందరం హ్యాపీగా ఉన్నాం, ఎక్సైట్ అయి ఉన్నాం అంటే దిస్ ఈజ్ నాట్ అ ప్రాబ్లమ్. దట్స్ నాట్ అది చాలా చిన్న మ్యాటరే. అదేనా, అది పెద్ద పని. యాక్చువల్లీ ప్రొడక్షన్ వాళ్ళకి, కోఆర్డినేట్ చేసే వాళ్ళకి, వాళ్ళందరికీ చాలా పెద్ద పని. బట్ when this is in place, when the idea is in place and it's exciting enough and it motivates you, I think అది నమ్మటం is not a big thing is what I feel, because అది దూకేసి చేస్తాం. బట్ ఇప్పుడు 1 year later, like you said, మొత్తం మనం అంత చేసిన పనిని ఒక 2.5 గంటల సినిమాలో అలా వెళ్తుంది కదా, అప్పుడు విచిత్రంగా అనిపిస్తుంది. We traveled so much, we got stuck in Kashmir, we wouldn't take flights back, and so many things happened, and then Arunachal Pradesh, and all memories are flashing in my head. And it's just 2.5 hours film, and it just goes with, okay, when we're watching the film, I'm not, నాకు మన షూట్ మెమరీస్ అన్నీ ఇలా కూర్చొని మాట్లాడుకుంటే ఫ్లాష్ అవుతున్నాయి. సినిమా చూసినప్పుడు ఒక్కటి కూడా ఫ్లాష్ అవ్వాలి.